నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేటు విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీమతి రూపారెడ్డిని ఆ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులే హత్య చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఎందుకు విద్యార్థులు ఎలా అవుతున్నారు అనేటటువంటి చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కేవలం రూపారెడ్డి గారి హత్యే కాదు, అంతకుముందు కూడా అనేక చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల మీద దాడి చేయటం, లేదా గంజాయి సేవిస్తూ పట్టుబట్టడం, మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబట్టడం అనేక వార్తలు మనం మీడియాలో చూస్తూ వచ్చాం. వాస్తవంగా విద్యారంగంతో సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను, ఎందుకంటే కృష్ణా గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా చేశా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చేశాను, అనేక పాఠశాలలు ఉపాధ్యాయులు అందరితో కూడా నాకు పరిచయాలు. వాస్తవంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారు. ఇవాళ విద్యార్థుల యొక్క విపరీతమైన ప్రవర్తన, ఒక కేర్లెస్నెస్, మాట వినని తత్వం, ఇవన్నీ కూడా విద్యార్థుల్లో కనపడతా ఉన్నాయి. ఉపాధ్యాయులు చాలామంది నా దగ్గర సార్ విద్యార్థులను ఏమైనా అనాలంటే మేము భయపడిపోతున్నాం, వాళ్ళు మా మాట వినేటటువంటి పరిస్థితి కనపడటం లేదు. ముఖ్యంగా 9, 10 తరగతుల విద్యార్థుల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది. వాస్తవంగా నేను కూడా ఇటీవల 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగడానికి ముందు కొన్ని పాఠశాలకు వెళ్ళి విద్యార్థులను కూర్చోబట్టి ఆ 10వ తరగతి విద్యార్థుల్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, 10th క్లాస్కి మంచి మార్కులు ఎలా వస్తాయని కొన్ని పాఠశాలలో మాట్లాడాను. ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆడపిల్లలు వాళ్ళు శ్రద్ధగా విన్నారు. కానీ బాయ్స్ వైపు చూస్తే ఒక కేర్లెస్నెస్, ఏంటి పాస్ అయితే ఏంటి, పాస్ అవ్వకపోతే ఏంటి అనే ధోరణి కూడా కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ ప్రవర్తన, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కేవలం విద్యార్థుల్ని నిందించటమా, ఏమిటి అసలు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి? ఇది కేవలం విద్యార్థులను నిందించినంత మాత్రాన సరిపోదు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకని ఈ విధంగా విద్యార్థుల ప్రవర్తన ఉండటానికి కారణాలు ఒక 6-7 కారణాలని నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన కారణాలు, నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంలో ఉన్నటువంటి కారణాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, విద్యార్థుల విపరీత ప్రవర్తనలో కీలక పాత్ర సోషల్ మీడియా. ఇవాళ సోషల్ మీడియా సెల్ ఫోన్ ద్వారా విద్యార్థుల చేతుల్లోకి వచ్చేసింది. ఏ విద్యార్థి చేతుల్లో చూసినా మనకి సెల్ ఫోను కనపడతా ఉంది. ఆ సెల్ ఫోన్ మనందరికీ తెలుసు, మంచికి కూడా వాడచ్చు. ఇప్పుడు జనరేషన్ జీ ఉద్యమం వచ్చిందంటే అది సోషల్ మీడియా సెల్ ఫోన్ ద్వారా వచ్చిందే కదా, అది మంచి జరిగింది కదా. సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చేటటువంటి పాఠాలు విని ఐఏఎస్కి ఎంపికైనటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. బ్యాంకు పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు యూట్యూబ్లో వచ్చే రీజనింగు, అర్థమెటిక్స్, ఇంగ్లీష్ విని బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎంపికైన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. కానీ అదే సమయంలో ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అశ్లీలమైనటువంటి కంటెంటు, అట్లనే మాదక ద్రవ్యాలు సేవించేటటువంటి దృశ్యాలు, ముఖ్యంగా మందు తాగటం అనేటటువంటి చాలా కామన్గా మీకు సోషల్ మీడియాలో ఏ సీరియల్ చూసినా, ఏ వెబ్ సిరీస్ చూసినా మీకు మందు తాగటం అనేది చాలా కామన్గా కనపడుతుంది. అది పెద్ద విశేషంగా కూడా అనిపించడం లేదు. ఇవి ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా నియంత్రించాలి అనేది ఈ రోజున ప్రభుత్వం ఆలోచించాలి, అలాగే పౌర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తాను. కాబట్టి మొదటి అంశం నేను చెప్పదలుచుకుంది సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్. రెండో అంశం ఏంటంటే విద్యారంగంలో వచ్చినటువంటి మార్పు. విద్యారంగంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి? ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చింది, ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చింది. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఈ పోటీ అంతా వచ్చాక ఒక పక్క ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రధానమైనటువంటి అంశం ఏంటి? మార్కులు, గ్రేడులు, ర్యాంకులు. ఇవే కీలకం. మార్కులు, గ్రేడులు, ర్యాంకులు ఇవే కీలకం. 600కి 570 వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలు కూడా సంతృప్తి చెందడం లేదు. 590 రాలేదు. 590 వచ్చిన పిల్లలు కూడా, నేను చాలా స్కూళ్ళకి వెళ్ళాను రిజల్ట్ వచ్చాక మొన్న,
590 వచ్చిన పిల్లలు కూడా 593 వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు విచారపడటం, మాకు సరిగ్గా రాలేదు మార్కులు అనుకోవటం. దీన్ని ఎవరు కన్సోల్ చేయాలా? బాగానే వచ్చినాయేమో మీ మార్కులని ఎవరు చెప్పాలా? అంటే నా పాయింట్ ఇక్కడ స్టూడెంట్స్ మీద ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, మార్కుల ఒత్తిడి, గ్రేడుల ఒత్తిడి. ఇంత ఒత్తిడి అవసరమా? మొత్తం మార్కెట్ నిర్ణయిస్తుంది వాళ్ళు. మార్కెట్ శక్తులు ఈ మార్కుల్ని, గ్రేడుల్ని నిర్ణయిస్తుంది. దీన్ని నియంత్రించే శక్తి ప్రభుత్వానికి ఉంది. వాస్తవంగా వాళ్ళు చేయటం లేదు. కాబట్టి రెండో అంశం ఏంటంటే, ఈ విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు తెస్తున్నటువంటి విద్యార్థుల మీద మార్కుల ఒత్తిడి. ఇది రెండో అంశం నా దృష్టిలో. మూడో అంశం, ఉపాధ్యాయులకి విద్యార్థులకి గురు శిష్య సంబంధం ఇది పలచబడిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు ఉపాధ్యాయుడికి గురువుకి చాలా అవినాభావ సంబంధం, ప్రేమపూరితమైనటువంటి సంబంధం మనందరికీ తెలుసు. ప్రతి వాళ్ళకి పెద్దవాళ్ళని మనం చూస్తే వాళ్ళు చిన్నతనంలో ఏ ఉపాధ్యాయుడి దగ్గర చదువుకున్నారో ఈ రోజుకి పేర్లు చెప్తారు. ఎవరైనా నేను చిన్నతనంలో అక్షరాలు నాకు నేర్పిన ఉపాధ్యాయుడు, ఆయన పేరు ఉపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి. ఆయనే దిద్దిచ్చాడు. ఈ రోజుకి ఆయన రూపం నాకు గుర్తుండిపోయింది, ఒక అనుబంధం. అలాంటి ఉపాధ్యాయులు మనకి చాలామంది, వేలాది సంఖ్యలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి అనుబంధం ఉన్నప్పుడు ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడి పట్ల భక్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ఉపాధ్యాయుడు దెబ్బేసినా ఏమనడు అక్కడ స్టూడెంట్. కానీ వాళ్ళు రాను ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఉన్నటువంటి సంబంధాలు పలచబడిపోవటం, తగ్గిపోవడం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ చాలామంది ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే, మేము ఒక మాట కూడా అంటానికి వీల్లేదు స్టూడెంట్స్ని. జాతీయ విద్యా చట్టం వచ్చాక అసలు ఇవన్నీ కూడా మనం ఏదన్నా అన్నా కానీ వాడు వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీడియా మొత్తం వచ్చేసి మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఉపాధ్యాయుల యొక్క వెర్షన్. ఏదేమైనా నా పాయింట్ ఇక్కడ, ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఉన్నటువంటి సంబంధాలు పలచబడిపోయినాయి. ఎందుకంటే నేను కూడా 25 ఏళ్ళు లెక్చరర్గా చేశాను. ఈ రోజుకి నా దగ్గర చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఊళ్ళ నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నాతో వచ్చి కలవటం, మాట్లాడటం, ప్రేమగా పలకరించడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. అది రాను తగ్గిపోవడం కూడా ఒక రీజన్ అని మూడో పాయింట్గా మీకు చెప్తా ఉన్నాను. నాలుగో పాయింట్, కుటుంబ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు. వాళ్ళ కుటుంబంలో పెద్ద మార్పు వచ్చేసి ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ లేకుండా పోయినాయి, వ్యష్టి కుటుంబాలు ఏర్పడినాయి. అంటే న్యూక్లియస్ ఫ్యామిలీ, భార్య భర్త, ఒక పిల్ల లేక ఒక పిల్లోడు, ఇది న్యూక్లియస్ ఫ్యామిలీ అంటాం. న్యూక్లియస్ ఫ్యామిలీలో పిల్లవాడు లేక పిల్లలకు కావాల్సినటువంటి ప్రేమ అందటం లేదేమో. ఒకప్పుడు ఏం జరిగేది, కుటుంబంలో 4 పిల్లలు పుట్టేవాళ్ళు, 5 పిల్లలు పుట్టేవాళ్ళు, 3 పిల్లలు పుట్టేవాళ్ళు. తల్లిదండ్రుల ప్రేమ వీళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఒక పిల్లోడు, మ్యాక్సిమం ఇద్దరు. ఎక్కువ కుటుంబాల్లో ఇవాళ ఒక పిల్లోడు, 2 పిల్లలే ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమైందంటే, పిల్లలంటే ఒక గారం, మనం గారంగా పెంచుదాం అంటున్నాం కదా. నాకు తెలిసిన అనేక కుటుంబాలు వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ అబ్బాయి మోటార్ సైకిల్కి ఆడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు, లేదా 10th చదువుతూ ఉంటాడు, నాకు సెల్ ఫోన్ కొనివ్వాలంటాడు. అప్పు చేసి 70,000 పెట్టి సెల్ ఫోన్ కొనిస్తున్నారు. అవసరమా? నాకు తెలిసిన ఒక ఆవిడ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది, అనేక ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఒకటే పిల్లోడు ఆవిడకి. వాడు బైక్ కావాలంటే 1,25,000 పెట్టి బైక్ కొనిచ్చిన 3వ రోజు అంటే యాక్సిడెంట్ చేసి 1,25,000 పెట్టి బైక్ కొనివ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకని? ఒక్కడే పిల్లోడయ్యా, మనం కొనివ్వకపోతే ఏం చేసుకుంటాడో. ఈ రకం అంటే కుటుంబ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు, ఆ గారం, ఇవన్నీ కూడా ఆపరేట్ అవుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబ సంబంధాల్లో మార్పులకి మనం కారణం కాదు, అది సమాజంలో జరిగిన పెద్ద మార్పు. అది ఇవాళ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే ఆ ఉమ్మడి కుటుంబంలో తాత, తల్లి, అమ్మ, లేకపోతే తల్లి, తండ్రి, బాబాయ్ అనేక మంది ఉండేవాడు, మంచి చెడు చెప్పేవాడు. ఇవాళ పరిస్థితి లేదు, రాదు కూడా. కాబట్టి ఉన్న కుటుంబంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇది నేను చెప్పదలుచుకున్న 4వ అంశం. 5వ అంశం ఏంటంటే, సమాజంలో పెరిగినటువంటి వినిమయ తత్వం, అంటే కన్జ్యూమరిజం అంటాం. ఆ కన్జ్యూమరిజం జల్సాలకు దారితీస్తుంది.
కన్స్యూమరిజం అంటే ఏంటి? ఇవాళ బైక్ కావాలి, నా సెల్ ఫోన్ కావాలా, నాకు నైక్ షూస్ కావాలా, నైకే కంపెనీ షూలు కావాలా, నాకు బ్రాండెడ్ బట్టలు కావాలా. పేద పిల్లలు కూడా వాటిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓ జల్సా జీవితాన్ని గడపాలి నేను. వాస్తవంగా ఇప్పుడు రూపారెడ్డి గారిని హత్య చేసినటువంటి వాళ్ళు దగ్గర మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటి? డబ్బు కోసం ఆవిడ డబ్బు పట్టుకుపోయారు. 3 లక్షలు 4 లక్షలు ఆవిడ దగ్గర ఉండి పట్టుకుపోయారు. కొంత ఖర్చు చేశారు. ఏంటా అంటే జల్సాల కోసం. అంటే ఒక వినిమయ తత్వం సమాజంలో కన్స్యూమరిజం అంటాం దీన్ని. అది మన అందరి జీవితాల మీద దాని ఇంపాక్ట్ ఉంది. ఆ వస్తువులు వాళ్ళు కొనుక్కున్నారు, మనకు లేవు, మనం ఎలా కొనుక్కోవాలా? ఒకప్పుడు మానవుడు ఉన్నదాంతో సంతృప్తి చెందేవాడు, కుటుంబం ఉన్నదాంతో సంతృప్తి చెందేది. ఇవాళ సంతృప్తి చెందేటటువంటి పరిస్థితి లేదు. అది పిల్లల్లో కూడా వచ్చేసింది. ఆ వినిమయ తత్వం అనేటటువంటిది ఒక అంశంగా మనం ముందుకు తీసుకోవచ్చు. 6వ అంశం ఏంటంటే కౌన్సిలింగ్. పాఠశాలల్లో పెద్ద స్కూల్స్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. పిల్లలు తేడాగా ఉంటున్నారు. తేడాగా ఉన్నప్పటికి కూడా అక్కడ ఉండేటటువంటి యాజమాన్యాలు కానీ టీచర్లు కానీ పట్టించుకోవటం లేదు. వాస్తవంగా ఒక పిల్లవాడు క్లాసులోకి గంజాయి తీసుకుని వస్తే మనకు తెలిసిపోతాడు. ఎందుకని అతని కళ్ళు తేడాగా ఉంటాయి, అతని కదలికలు తేడాగా ఉంటాయి, మొత్తుగా ఉంటాడు, ఒక రకంగా చూస్తూ ఉంటాడు, తెలిసిపోదు. కౌన్సిలింగ్ చేయాలా? టీచరు చేయొచ్చు, యాజమాన్యం చేయొచ్చు, కౌన్సిలర్లనే పెట్టవచ్చు. సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే నేను భావించేది ఏంటంటే టీచర్లు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించాలి. తన క్లాసులో ఉన్న 40 మంది పిల్లలు వీళ్ళెవరు, ఒక అవగాహన ఉండాలి. టీచర్ అంటే కేవలం పాఠం చెప్పటం, ఆ పరీక్ష పేపర్లు దిద్దటం, ఇదే టీచర్ కాదు. నా దృష్టి, నేను ఒక టీచర్గా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, నా దృష్టి చెప్తున్నాను. టీచర్ అంటే తన క్లాసులో ఉన్న 40 మంది పిల్లలు ఎవరు, వీళ్ళ ఆర్థిక సామాజిక నేపథ్యం ఏంటి, వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వీళ్ళలో తల్లి ఎవరికి లేదు, తండ్రి ఎవరికి లేరు, అనాథలుగా ఎవరున్నారు, మనకు అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళని మనం మాట్లాడి, బాబు ఏంటో నీ సమస్య ఏంటి అని చర్చించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ విద్యార్థుల ప్రవర్తన విద్యార్థులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని చాలామంది వాపోతున్నారు. నా దగ్గర చాలామంది వాపోయారు. కానీ ఏం చేయాలా? కాబట్టి ఈ 5-6 అంశాలు: 1 సోషల్ మీడియా ప్రభావం, 2 విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి పెద్ద మార్పులు, 3 ఉపాధ్యాయుడు విద్యార్థి సంబంధాలు, 4 కుటుంబ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు, 5 వినిమయతత్వం జల్సాలు పెరగటం, 6 కౌన్సిలింగ్ పిల్లలకి లేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలుగా అనిపిస్తూ ఉన్నాయి నాకు. అందుకని రూపారెడ్డి హత్య జరిగింది, చాలా దారుణమైన విషయం. ఆవిడ మృతికి నేను సంతాపాన్ని ప్రకటిస్తున్నాను మన ఛానల్ ద్వారా. కానీ అదే సమయంలో ఈ సమయంలో మనం చర్చ చేయాలి. ఏమిటి కారణాలు? విద్యార్థుల మీద మనం వ్యతిరేకత పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. విద్యార్థులు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. పౌర సమాజంలో కూడా దీని మీద ఒక చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వం చేయాల్సినవి ఏంటి, పౌర సమాజం చేయాల్సింది ఏమిటి, పౌర సమాజంలో భాగంగా కుటుంబం చేయాల్సింది ఏమిటి, ఉపాధ్యాయులు చేయాల్సింది ఏమిటి, తల్లిదండ్రులు చేయాల్సింది ఏమిటి, ఈ చర్చ మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.